అక్షయ తృతీయ రోజు బంగారమే కాదు, వీటిని కొన్న లక్ష్మీదేవి మీ ఇంట్లో కొలువై ఉంటుంది. అక్షయ తృతీయ రోజు ఇవి కొనండి. అక్షయ తృతీయ రోజున శంఖం కొనుగోలు చేయవచ్చు. ఇంట్లో లక్ష్మీదేవిని పూజించి శంఖం ఉపయోగిస్తే ఇంట్లో ఉన్నవాళ్లకు ఎటువంటి కష్టాలు ఉండవు. శంఖం విష్ణుమూర్తికి ఇష్టమైనదిగా భావిస్తారు. అందుకే ఆ రోజు శంఖాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే ఇంట సుఖసంతోషాలు, సిరి సంపదలు నిలుస్తాయని నమ్ముతారు. అక్షయ తృతీయ రోజున శ్రీ యంత్రం కొనుగోలు చేయడం శ్రేయస్కరంగా భావిస్తారు. ఈ యంత్రాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే సంపద కలుగుతుంది. పూజా మందిరంలో శ్రీ యంత్రం ఉంచితే శుభప్రదం. లక్ష్మీదేవి అనుగ్రహం ఇంటి కుటుంబ సభ్యుల మీద ఉంటుందని పండితులు చెబుతున్నారు. బంగారమే కాదు, అక్షయ తృతీయ రోజు మట్టి కుండ కూడా కొనుగోలు చేయడం మంచిది. అలాగే వాటిని దానం చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. బంగారం కొనలేని వాళ్లు గవ్వలు కూడా కొనుగోలు చేయవచ్చు. పూజ మందిరంలో లక్ష్మీదేవితో పాటు గవ్వలు ఉంచాలి. ఎర్రటి వస్త్రంలో ఈ గవ్వలు చుట్టి పెట్టుకుంటే చాలా మంచిది. లక్ష్మీదేవి ఆశీస్సులు ఎప్పుడూ మీ వెంటే ఉంటాయి. అక్షయ తృతీయ రోజున బార్లీ గింజలు కొనుగోలు చేయడం. ధనధాన్యాలలో లక్ష్మీదేవి కొలువై ఉంటుందని నమ్ముతారు. పూజా మందిరంలో లక్ష్మీదేవికి బార్లీ గింజలు సమర్పించాలి. ఇలా చేయడం వల్ల అమ్మవారి అనుగ్రహంతో మీ సంపద పెరుగుతుంది.